నల్గొండ జిల్లాలో ఈ నెల 11న హత్యకు గురైన ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. రూపారెడ్డి స్కూల్లో చదువుతున్న ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు ఈ ఘటనకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఓ విద్యార్థి ఉండగా మరో విద్యార్థి పరారీలో ఉన్నాడు. ఆ విద్యార్థి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డబ్బుల కోసమే విద్యార్థులు ఈ హత్యకు పాల్పడినట్లుగా అనుమానం వ్యక్తం అవుతుంది. రూపారెడ్డి హత్యకు విద్యార్థులు కత్తి, బ్లేడ్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి కొండమల్లపల్లిలో జరిగినటువంటి రూపారెడ్డి హత్యకు సంబంధించి కేసు మిస్టరీ అయితే వీడిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ హత్యకు పాల్పడ్డటువంటి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే కొండమల్లపల్లిలో ఉన్నటువంటి నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్న రూపారెడ్డిని అదే స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు ఈ హత్యకు పాల్పడినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు రావడం, ఆ నిందితులను ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విద్యార్థులు ఎందుకు ఈ హత్య చేయాల్సి వచ్చిందనే విషయం పైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా ఈ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సీనియర్ అదే పాఠశాలలో చదివినటువంటి సీనియర్లు మరో ఇద్దరు కూడా సహకరించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం నలుగురు ఈ హత్యకు ప్లాన్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రూపారెడ్డి ప్రిన్సిపల్ గా అలాగే డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి రూపారెడ్డి హత్యను ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రూపారెడ్డిని ఏ కారణం చేత హత్య చేయాల్సి వచ్చిందనే కారణాలను మాత్రం పోలీసులు వారి నుంచి సేకరించే పనిలో అయితే ఉన్నారు. గత వారం మంగళవారం జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి కూడా పోలీసులు నిందితులను గుర్తించే విషయంలో వైఫల్యం చెందారనే విషయం పైన కూడా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ కూడా సీరియస్ అయ్యారు. ఈ విషయంపై మహిళను అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి వారిని గుర్తించడంలో పోలీసులు వైఫల్యం చెందారనే విషయం పైన కూడా నల్గొండ జిల్లా పోలీసులకు మహిళా కమిషన్ కూడా నిన్న నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ రూపారెడ్డిని ఎందుకు చంపాల్సి వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు అన్ని కోణాల్లో ఆధారాలను సేకరించినప్పటికీ హత్య చేసిన వారిని గుర్తించే విషయంలో మాత్రం వారం రోజుల సమయం పట్టిందని చెప్పవచ్చు. ఈ నెల 11న అతి కిరాతకంగా ఏదైతే సాయంత్రం 5 గంటల టైంలో రూపారెడ్డి ఇంట్లోకి వచ్చిన సమయంలో 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఆమెను హత్య చేయడం జరిగింది. ఈ హత్యకు సంబంధించి విద్యార్థులు ప్లాన్ చేయడం, ముందుగానే రెక్కి నిర్వహించుకోవడం, ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయనే విషయం పైన కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇంటి ముందు భాగం నుంచి వస్తే సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవుతుంది కాబట్టి ఈజీగా దొరుకుతారనే కోణంలో వీరు ముందుగానే ఆ ఇంటి పరిసరాలకు సంబంధించి రెక్కి నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంటి వెనుక వైపు నుంచి ఇంట్లోకి చొరబడ్డ తర్వాత ఆమెను అతి కిరాతకంగా ఆ ఒంటిపైన దాదాపుగా 27 కత్తిఘాట్లు ఉన్నట్టుగా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలడం జరిగింది. అయితే ఈ విద్యార్థులు హత్య చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి డబ్బులను కూడా తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముందుగా దొంగతనం జరగలేదనేది భర్త చెప్పినప్పటికీ తర్వాత డబ్బుల విషయానికి సంబంధించి రూపారెడ్డి మంగళవారం తను హైదరాబాద్ నుంచి కొండమల్లపల్లికి వస్తున్న సమయంలో భర్త 2 లక్షల రూపాయల నగదును ఇవ్వడం, అలాగే కొండమల్లపల్లిలో మరో వ్యక్తి ₹1,00,000 ఇస్తాడంటూ కూడా చెప్పడంతో మొత్తం 3 లక్షల నగదును ఇంట్లో ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత హత్య జరిగినాక 2 రోజుల తర్వాత ఈ నగదుకు సంబంధించి 2 లక్షల నగదు పోయినట్టుగా కూడా పోలీసులకు భర్త రాజేందర్ రెడ్డి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత నగదుకు సంబంధించి ఈ హత్య జరిగినట్టుగా కూడా పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందనే కోణంలో పోలీసులు అన్ని ఆధారాలను సేకరించినప్పటికీ నిందితుల గుర్తింపు విషయం పైన కూడా కొంత ఆలస్యం కావడం జరిగింది.
అయితే ఈ రూపారెడ్డి హత్య కేసులో మాత్రం కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో భర్త రాజేందర్ రెడ్డిని కూడా 4 రోజుల పాటు విచారించినా కూడా ఎలాంటి ఆధారాలు సమాచారం లేకపోవడం, అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ బంధువులకు సంబంధించి కానీ అందరినీ కూడా విచారించిన పోలీసులు ఎలాంటి క్లారిటీకి రాకపోవడం తోటి ఈ హత్య ఏ కోణంలో చేశారనే విషయం పైన కూడా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ మొత్తం నాగార్జున స్కూల్ కు సంబంధించి పార్ట్నర్ల విషయంలో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు వారిని కూడా విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు కొండమల్లపల్లికి చెందినటువంటి పలువురు అనుమానితులను కూడా దాదాపుగా 200 మందిని ఈ కేసుకు సంబంధించి విచారించారు. అందులో భాగంగానే పూర్వ విద్యార్థులను విచారించిన క్రమంలోనే ఈ హత్యకు సంబంధించినటువంటి ఉదంతం అంతా కూడా బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్వ విద్యార్థుల సహకారంతో ప్రస్తుతం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులే ఈ హత్యకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. హత్య మాత్రం అతి కిరాతకంగా చేయడం, కత్తి అలాగే బ్లేడ్ ను ఉపయోగించి ఈ హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం 2 నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. మరో 2 కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు 4 కూడా అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనబడుతుంది. సంచలనంగా మారినటువంటి రూపారెడ్డి హత్య కేసు మాత్రం 8 రోజుల తర్వాత ఛేదించడంతో కొంత పోలీసుల నిఘాకు సంబంధించి కూడా కొంత ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న తర్వాత అన్ని సాంకేతిక పరమైనటువంటి కోణాల్లో విచారణ చేసినప్పటికీ నిందితుల గుర్తింపు మాత్రం ఆలస్యమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ రూపారెడ్డి ఇంటి వెనుక భాగంలో రెడ్ షర్ట్ వేసుకొని సంచరించినటువంటి ఆ వ్యక్తి ఎవరనే విషయంలో ట్రేస్ అవుట్ చేయడంలో మాత్రం ఆలస్యమైందని చెప్పవచ్చు. ఆ వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డట్టుగా కూడా పోలీసులు మొదటగా అనుమానించినప్పటికీ ఆ వ్యక్తిని గుర్తించే విషయంలో కొంత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం తోటి అసలు విషయం బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పోలీసులు రూపారెడ్డి హత్య కేసు విషయానికి సంబంధించి ఛేదించిందని చెప్పవచ్చు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అయితే దొంగతనానికి సంబంధించే హత్య జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఆ హత్య చేయాల్సిన అవసరం స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది, హత్య ఎలా చేయాలనే విషయం పైన కూడా వారికి ఎవరు సలహాలు ఇచ్చారు అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్న నేపథ్యంలో వారికి సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని కూడా పోలీసులు ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో విద్యార్థులు హత్య చేసిన విధానం పట్ల కూడా కొంత ఆందోళన కలిగించే విషయాలని చెప్పవచ్చు. చదువుకునే వయసులో విద్యార్థులు హత్యలు చేయడం పట్ల కూడా కొంత తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన మొదలైందని చెప్పవచ్చు. ఈ మొత్తానికైతే రూపారెడ్డి కొండమల్లపల్లిలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసునైతే పోలీసులు ఛేదించారని చెప్పవచ్చు. ప్రస్తుతం 2 నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరో 2 కోసం గాలిస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఆ 4 కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. సందీప్, ఏంటి జన ఇప్పుడు విద్యార్థులు ఎందుకు ఈ పండగానికి పూనుకున్నారంటే డబ్బుల కోసం అని చెప్పుకోవాలా, లేకపోతే ఇంకా ఏదైనా గొడవలు ఉండే అవకాశం ఉందా? సందీప్, అదే రూపారెడ్డిని హత్య చేయాల్సిన అవసరం విద్యార్థులకు ఎందుకు అవసరం అనే విషయం పైన కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే విద్యార్థులు రూపారెడ్డికి సంబంధించి పాఠశాలలో ఏదైనా ఇతర కారణాలు గొడవలు ఏమైనా ఉన్నాయా, విద్యార్థుల విషయంలో రూపారెడ్డి ఏ విధంగా వ్యవహరించారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే రూపారెడ్డి వద్ద డబ్బులు ఎప్పుడు ఉంటాయనే కోణంలో కూడా విద్యార్థులు ఆమెను హత్య చేస్తే డబ్బులు వస్తాయనే కోణంలో చేశారనే విషయం పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం రూపారెడ్డి మర్డర్ జరిగిన రోజు 2 లక్షల నగదు దొంగిలించబడడం, అలాగే విద్యార్థులకు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో ముఖ్యంగా పాఠశాలకు సంబంధించి
పాఠశాలలో రూపారెడ్డి వ్యవహరించిన తీరు విద్యార్థుల పట్ల ఏమైనా కఠినంగా వ్యవహరించారా, లేదంటే ఆ విద్యార్థుల పైన కొంత కఠినంగా ఉండడంతో పాటు కక్ష సాధింపు చర్యగా ఏదైనా కారణాలు ఉన్నాయనే విషయమే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కేవలం డబ్బుల కోసమే, డబ్బులు దొంగతనం చేయడం కోసమే ఈ హత్య చేశారనేది మాత్రం మనకందుతున్న సమాచారం. కానీ డబ్బుల కోసం హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ చదువుకునే వయసులో విద్యార్థులు ఈ హత్యకు పాల్పడడం కూడా కొంత ఆందోళన కలిగించే విషయం. వారికి హత్య చేసే విధానం గాని, హత్య చేయాలనే ఆలోచన గాని రావడం, అది కూడా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులే ఈ హత్యకు పాల్పడడంతో వీరికి పూర్వ విద్యార్థుల సహకారం ఉండడంతో ఈ హత్య చేసినట్టుగా కూడా పోలీసులు ఒక నిర్ధారణకు రావడం, వాటిని కూడా అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విద్యార్థులు ఈ హత్యకు పాల్పడడం పట్ల కూడా కొంత సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా డబ్బుల కోసమే హత్య చేశారనేది మాత్రం ప్రస్తుతం బయటికి వస్తున్నటువంటి సమాచారం. సందీప్, థ్యాంక్ యూ జానిగా.